రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫౌంటైన్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి సచివాలయ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ నిన్నతోడు కలిసి మొత్తం చాలాసేపు ఆయన ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు స్థలం ఏదైతుందో ఆ విగ్రహ స్థల ఏర్పాటును మొత్తం కూడా పాంటేను లాను అంతా కూడా పరిశీలించడం జరిగింది. రేపు ఏ విధమైన పాంటేను ఏర్పాటు చేయాలి, ఏ విధంగా సభ ఏర్పాటు చేయాలి, ఎక్కడ స్టేజ్ ఉండాలి, ఏ విధంగా ఆవిష్కరణ ఏర్పాట్లు ఉండాలి, దానిపైన వాళ్ళందరికైనా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది. దాన్ని మొత్తం కూడా మాస్క్ వేసి విగ్రహావిష్కరణ రోజే కనబడతట్టు అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతూ ఉంది. ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వాస్తవానికి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ మొదటి ప్రకటన రోజు సోనియా గాంధీ చేతుల మీద కానీ ప్రియాంక లేదా రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలనుకున్నప్పటికీ వాళ్ళ సమయాభావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. కాబట్టి ఏర్పాట్లు పగడ్బందీగా జరగాలి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆ రోజు మధ్యాహ్నం జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను పగడ్బందీగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అందరికీ ఆదేశించారు. చాలు. థ్యాంక్ యూ రామ్.